ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 8. నిజానికి జడమైన వస్తువులు కూడా బ్రహ్మమే. ఆ సత్యాన్ని తెలిపే తమ లీలలను భక్తులు పూజించే విగ్రహాలు పటాల వరకే సాయి పరిమితం చేశారు. లేకుంటే మన నిత్య జీవితాలే తారుమారవుతాయి. భగవంతరావు క్షీరసాగర్ మరణించాక అతని కొడుకు ఇంట్లోని దేవతా విగ్రహాలకు పూజా నైవేద్యం మానేశాడు. అతడు మొదటిసారి షిరిడీ రాగానే సాయి, ఇతని తండ్రి నాకు ఆప్తుడు, నాకు నివేదించక తినేవాడు కాదు. ఆయన మరణించాక ఇతడు నైవేద్యం ఇవ్వక నన్ను విఠలుణ్ణి పస్తుంచాడు. ఇతనికి హితం చెప్పటానికే రప్పించాను అన్నారు. తల్లిదండ్రులు చేసిన భక్తి సంతతిని కూడా కాపాడుతుంది. వారు ఇండ్లలో చేసుకున్న పూజలు సాయికి చెందుతాయి. అలాగే ఒకప్పుడు కొందరు భక్తులు బాబాను ఫోటో తీయటానికి అనుమతి కోరారు. సాయి మొదట అనుమతించలేదు. వారు పదే పదే అర్థిస్తుంటే అంగీకరించారు. ఫోటో తీశాక చూస్తే అందులో సాయి పాదాలు మాత్రమే కనిపించాయి. ఆ విషయం చెబితే ముఖ్యమైనవి పాదాలే కదా అన్నారు బాబా. అదే దత్తపాదుకుల ప్రాముఖ్యత. మరొకడు ఆయన అనుమతి పొందకనే ఫోటో తీశాడు. తరువాత చూస్తే అందులో పడింది అతని గురువు చిత్రమే. ఒకప్పుడు కాకా దీక్షిత్ తన కుమారుడి ఉపనయనానికి శ్రీ సాయిని నాగపూర్ ఆహ్వానించటానికి షిరిడీ చేరాడు. అదే సమయానికి నానా చందోర్కర్ తన కుమారుడి వివాహానికి సాయిని గ్వాలియర్ ఆహ్వానించటానికి వచ్చాడు. సాయి ఆ ఇద్దరితో తమ ప్రతినిధిగా శ్యామాను తీసుకెళ్లమని చెప్పి తాము కాశీ ప్రయాగ దర్శించి శ్యామ కంటే ముందుగానే గయ చేరగలమని మాట ఇచ్చారు. శ్యామ ఆ శుభకార్యాలకు హాజరయ్యాక వారందరూ కొద్ది మాసాలు అయోధ్యలోనూ కాశీలోనూ గడిపి గయలో ఒక పూజారింటికి వెళ్ళారు. అక్కడ సాయి పటం దర్శనమిచ్చింది. దానిని చూడగానే శ్యామకు ఆనంద బాష్పాలు వచ్చాయి. ఆ పూజారి 12 సంవత్సరాలకు పూర్వము షిరిడీ వెళ్ళి శ్యామ ఇంటనున్న ఆ పటం తనకు కావాలన్నాడు. సాయి ఆజ్ఞను అనుసరించి శ్యామ ఆ పటం ఇచ్చాడు. శ్యామ కంటే ఎన్నో సంవత్సరాల ముందే సాయి అక్కడికి చేరారు. శ్యామ ఆ పూజారి ఇంటనే బస చేయటం ఆశ్చర్యము. అక్కడ కూడా బాబా తమ వాణ్ణి తమ వద్దనే ఉంచుకున్నారు. దోపేశ్వరి నుంచి కాకా మహారాజ్ అనే సిద్ధపురుషుడు ఒకసారి పూనా వచ్చాడు. అతడి భక్తులు తమ తమ ఇండ్లకు ఆహ్వానిస్తుండటం వలన సాయి భక్తుడు సాటే ఇంటికి రాలేనని ఖండితంగా చెప్పారు. కానీ సాయంత్రం అయ్యేసరికి ఆయనే సాటే ఇంటికి వస్తున్నామని కబురు చేసి వచ్చారు. సాటే ఆశ్చర్యపోతుంటే ఆ స్వామి అక్కడున్న సాయిపటం చూపి, ఇక్కడికొచ్చే వరకు ఆయన నన్ను విడవలేదు అన్నారు. ఇంట్లో సాయిపటం ఉంటే సాయి ఉన్నట్లే లెక్క. భగవంతుడైన సద్గురువుకు తమ రూపాలైన పంచభూతాలు అధీనంలో ఉంటాయి. వేసవిలో ఒకనాడు ఎండ భరించలేక భక్తులంతా ఇళ్లకు వెళ్లారు. 5గురు మాత్రము మసీదులో ఉండిపోయారు. సాయి వారిని దుని దగ్గర కూర్చోమన్నారు. కొద్ది నిమిషాలలో మసీదంతా చల్లబడింది. భక్తులంతా ఆశ్చర్యపోయారు. అలాగే ఒకసారి కొండాజీ అనే భక్తునితో సాయి, నీ గడ్డివాముకి నిప్పంటుకుంది వెళ్ళు అన్నారు. అతడు వెళ్ళి చూస్తే అక్కడ పొగ కూడా లేదు. సాయి మరలా అలాగే అన్నారు. ఈసారి గడ్డివాము నుంచి దట్టంగా పొగలేస్తుంది. దాని చుట్టూ ఎన్నో వాములున్నాయి. గాలి బాగా వీస్తుంది. గ్రామస్తులు ఆపద నివారించమని సాయిని ప్రార్థించారు. ఆయన దాని చుట్టూ కొద్దిగా నీరు చల్లి అది ఒక్కటే తగలబడుతుందని అభయమిచ్చారు. అలాగే జరిగింది. ఒకరోజు సాయి దునిలో కట్టెలు వేస్తున్నారు. మంటలు విజృంభించి మసీదు వాసాలు అంటుకునేటట్లున్నాయి. భక్తులు ఆందోళన చెందుతుంటే సాయి సట్కాతో పక్కనున్న స్తంభాన్ని కొడుతూ మంటనుద్దేశించి, తగ్గు తగ్గు జాగ్రత్త అన్నారు. దుని అణిగి మందంగా వెలగసాగింది.